తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేటుకు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకేల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదజల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు, 5 రూపీస్. 10 రూపాయలు, 10 10 10, 20 రూపాయలు, 20 20 రూపాయలు, 50 50 రూపాయలు, 100 రూపాయలు, 100 100 100 రూపాయలు, 150 రూపాయలు సామే. 150 రూపాయలు సమీ, 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200, 200 రూపాయలు, 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలకి అడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అందమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మన నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. టీచరు, ఇంతవరకు తూగుతూనే వచ్చా, మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి, 250. 250 250 250 ఒకటోసారి, 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి, 350. 350 350 350 350 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు పడవా? అడగండి. ఎందుకు? 500 500 అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550. కోటీశ్వరరాలు. 550 550 550 ఒకటోసారి, 550 రెండోసారి, 550 రెండోసారి, 600. అదర్ కొట్టేవే. బిల్ గేట్స్ 700 700 700 700 700 600 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా, డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలకి అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే దీని లోపల పెట్టు. అయినా కూడా అంటే 2000 రూపాయల చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే పోరా. నా కడుపులో గుడగడలాడుతుంది, నేను దొట్టుకెళ్ళాలి. అచ్చే, అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం, ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తాం. ఏంటంటే హ్యాపీనా?
నువ్వు తప్పుకోరా అక్కడ నీళ్ళే రాలేదు శివ శివ నారాయణ తప్పకండి ఓకే ఓకే నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభ వేళ 10 పైసలు. కేవలం 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 ఒకటోసారి, 1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అవునరా, ఎప్పుడు చూసినా అమ్మాయితో కయ్యాన్ని కలుదుతావు. అంకుల్ మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే రే 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 రే. లేదంటే రే రే దాంతో ఏంట్రా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావా గో పగులుద్ది. పగులుతుందిరా పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నిన్ను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ విగా నువ్వు. ఏ ఏ ఏ, ఏ, ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా, కాలేజ్కి వస్తారా, ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్ ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ పోలీస్ రండి రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. పోవే. ఏయ్ దాన్ని ఎందుకు కొట్టావు? కొట్టానండి, ఊరికే దోశానంతే. అసలు దేవుడు పుట్టింది. నా గురించి నాకు తెలీదు. ఆడదానికి అంటుంటే మగని నాకే ఉంటారండి. అయ్యో చేయి పట్టుకొని లాగేస్తుందిరా. ఎక్కడికి పారిపోతున్నావు? రేయ్ పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొడతాను చూడు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. రేయ్ పోవే. రేయ్ పీకి పంట. నీ పని చేస్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పగలు కొడతా చూడు. హలో అంకుల్ తప్పుకోండి. అంకులేదు పెంకులేదు పోవే. వదిలే. అమ్మో ఇంకేం చేయాలరా బాబోయ్. ఈ పెద్ద మనిషి అక్కడ మనతో ఉంటే దాన్ని పట్టుకుంటాడు. ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ, ఏ ఊరిది? ఆ, ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకొని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే. ఆ కుర్రాడేడి? పిచ్చిదనా పిచ్చిదనా. 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డుకెళ్ళినందుకు. బయలుదేరండి బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు. వెళ్ళమని చెప్పు బామర్ది. ఏయ్, వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కాలింగ్ మంగంపేట చెక్ పోస్ట్. ఎస్ సిఐ రాఘవ స్పీకింగ్. గంజాయి కన్సైన్మెంట్ సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు.
ఒకరు కూడా దొరకలేదు సార్. రేయ్, ఎంతసేపు అంటే నేను బతినాడేది? నేనేం అడిగా? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకో, తను వదిలేసి వస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? రేయ్, అడుగుతుంటే గుర్రు అంట. NDPS యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను IPC సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. కల్నార్ కల్నార్ తులసి తైలం, మంచి తులసి, ఉత్తరేణి, వేప చిగురు, పచ్చకర్పూరం, కారగా, ఉసిరిబెరడు మొదలైన 18 వనమూలికలతో తయారు చేయబడిన అరుదైన 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 తైలం. ఇది నేను చెప్పలేదు సార్, ఒక యోగి చెప్పారు. డేంజరస్ అయిన వ్యాధి ఏదని అడిగితే చాలా మంది ఎయిడ్స్ అని చెప్తారు, కొంతమంది కుష్టు అని చెప్తారు. నన్ను అడిగితే మీ తల మీద చేయిబెట్టి ప్రమాణం చేసి చెప్తాను సార్, ప్రపంచంలో డేంజరస్ అయిన వ్యాధి గ్యాస్ ట్రబుల్, అంటే అపాన వాయువు వదలడం. ఇది నవ్వించాలని చెప్పట్లేదు మహానుభావులారా, ఆలోచించండి. సూపర్ ఐడియావే. మిగతా చిల్లరకి చాక్లెట్ ఇస్తున్నారు. కన్స్యూమర్ కోర్టులో కేసేస్తే ₹1,00,000 వస్తాయి. ఆపవి నీ గోల, టైటిల్స్ కూడా వేస్తారు. త్వరగా వెళ్ళి సైకిల్ దోగం తీసుకుని రావే. అబ్బా వెళ్ళవే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఇదిగో. అమెరికాలో పెళ్లి చేసుకుని పిల్లల కన్నా మొగుడు పెళ్ళాలి 2 ఉన్నారు. ఆ తెల్లవాడికి పాపం గ్యాస్ ట్రబుల్. రాత్రి నిద్రలో డర్రని బాంబులు వదిలేవాడు. నా మొగుడు వదిలే డర్రు బుర్రు శబ్దాల వల్లే నిద్రపోయిందని కేసు పెట్టి డైవర్స్ ఇచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ పెళ్ళాం. సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. బాంబు వేయడానిక కేసు వేయడానిక? మధ్యలో అడ్డొస్తావేంటయ్యా? మనలో చాలా మంది మందు కొడుతూ బాగా పప్పు దినుసులు తినేసి రాత్రంతా డర్రు బుర్రు అని ఆటో బాంబులు వేస్తారు. ఏంటయ్యా ఇది, మా నాన్నగారు మీకోసం కొనిచ్చిన అండర్వేర్ ని, ప్యాంట్ ని ఇలా చండాలం చేస్తున్నావని భార్య అడిగితే, చిపోవే మొరిగే కుక్క కరవదని వేదాంతం చెప్తాడు. అంటే మెల్లగా నొక్కి వదిలితే వాసన వస్తుందట, గట్టిగా వదిలితే సువాసన వస్తుందా? నలుగురు కలిసి ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు ఒకడు మాత్రం డామని బాంబు వేస్తాడు. అక్కడున్న నలుగురు ముక్కులు పట్టుకుంటారు. వేసిన వాడు ఏమంటాడు? ఏ దరిద్రపు విధవో బాంబు వేశాడు అని. ఎందుకంటే అతనేగా బాంబు వేసింది. చూడండి, హత్య చేశానని కూడా ఒప్పుకుంటాడు, కానీ ఈ బాంబు వేశానని ఒప్పుకోడు. ఏ అది అతనికి పరువు సమస్య.
మీరంతా నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మీలో చాలా మంది ఇలా బాంబులు వేసుంటారని తెలుస్తోంది. ప్రాబ్లమే లేదు. ఎలాంటి మందులకి నయం కాని ఈ అపాన వాయువు నేనిచ్చే మందు 1 టీ స్పూన్ తీసుకుంటే చాలు. పైన 4 వాంతులు, కింద 4 విరోచనాలతో దెబ్బకి నయమైపోతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం. మలబద్ధకం మనిషికి బాధాకరమైంది. మనిషి అన్నాక ఉదయం సాయంత్రం 2 పూట్ల బయటికెళ్ళాలి. ఇంట్లో ఒకరు చచ్చినా సరే దానికి మాత్రం వెళ్ళి తీరాలి. లేదంటే శవంతో పాటు మనము కంపు కొడతాం. ఏంట్రా వీడియోలా పచ్చిగా మాట్లాడుతున్నాడని దయచేసి తప్పుగా అనుకోకండి. పంతులు మీకు కావాలా? నాకు వాటి అవసరం లేదు. నాకు తెలుసు మీకు అవసరం ఉండదని. ఎందుకంటే ఈ పంతులు రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టును 3 సార్లు చుట్టి 2 ఆకులు కోసుకొని తింటాడు. కానీ మనం అలా కాదుగా. కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుని కాలెత్తినట్టు చెట్లు చేమలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి సుయ్యని ఒకటికి పోతాం. ఏ వర్గంలో వెనకేసుకొస్తున్నా అనుకోవచ్చు సార్. బ్రాహ్మణుల్లో చాలా మంది జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తులసి మొక్క విలువ తెలుసు. మీరు మీ పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది. వాంతులు, కడుపు నొప్పులు పోతాయి. అలా పోలేదో నేను పోతాను. రండి సార్, రండి సార్, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. తీసుకెళ్ళి మీ మనోడు మనోరాలకి ఇవ్వండి సార్. రండి సార్, ఇదిగోండి సార్. ఇవ్వు. ఇదిగోండి సార్. ఏంటి కుళికమ్మ కొడుతుంది? ఇందుకే సార్ మన వాళ్ళు బాగుపడండి. వెతుకుంటూ వచ్చి మందులు ఇస్తుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో ఒక లాడ్జ్లో రూమ్ వేసుకొని ఇదిగో ఈ రోజు ఇన్ని గంటలకని పేపర్లో ప్రకటిస్తే వెంటనే వెళ్ళి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా ఇదే ఛాన్స్ అనుకుని మీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించి 2000, 3000 లాక్కును పంపిస్తారు. కానీ మేమలా కాదు సార్. మీ కళ్ళ ముందే మా వైద్యశాలను పెట్టుకున్నాం సార్. నేను మూలికల గురించి చెప్తుంటే ఇతను కలుపుతాడు, ఇతను నోరుతాడు. రండి సార్, వచ్చి తీసుకో. అదిగోనే వచ్చింది. ఏమిటే పోలీసులు తీసుకొచ్చావు? వెయిట్ వెయిట్, ఇక్కడే వెయిట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మా వైద్యశాల ఇచ్చే గిఫ్ట్ సార్. రండి సార్, నాకు తీసుకోండి ఓ బాటిల్ సార్. ఇవ్వండి. ఒక బాటిల్ ధర 50 రూపాయలు. నాకు ఓ బాటిల్. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. రండి సార్, ఇదిగో. రండి సార్, రండి సార్, తీసుకోండి సార్. ఆడపిల్లని పట్టుకున్నా కొట్టారేంట్రా? అయ్యో పోలీస్, లేడీ పోలీస్. రావద్దే, రావద్దు. మగ పిల్లాడి మీద అలా ఎక్కి కూర్చున్నావేంటే? దిగవే. చంపాలని చూస్తూనే బెల్లగా వస్తావేంటే సూర్పడక. అక్క అక్క, అయ్యో అయ్యో, అయ్యో కొట్టకండి. ఓకే ఓకే, తర్వాత కలుద్దాం. 5 స్టార్ రేంజ్ లో ఉందా? హాయ్, ఐఎమ్ సత్యం, వితౌట్ లైసెన్స్ లేహ్య మేకర్ 420. మీరు చెప్పండి సేటు. చిట్ ఫండ్. ఓ, నీది చీటింగ్ కేసేనా? ఏ, అది ఎలాగయ్యా? నేను ఎన్నడో నుంచి వల వేసి వెతుకుతున్నాను, ఒక్క పార్టీ కూడా దొరకనంటుంది. నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుక్కుంటూ వస్తున్నారు? నాది ముఖము చూస్తే కస్టమర్స్ నమ్ముతారు. నాది తప్పేముంది? తెలుగు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా? విడుదలయ్యాక ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ.